హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో సందిగ్ధం అంటే మనందరికీ తెలుసు, ఒక సమస్య లేదంటే క్వశ్చన్ మార్క్ కంప్లీట్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అని. సో ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇద్దరు హీరోలు ఉన్నారు. సో ఎవరు సందిగ్ధంలో పడ్డారు, ఎవరు బయటకు వచ్చారు, ఏం జరగబోతుంది సినిమాలు చెప్పడానికి టీం అంతా ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? మొత్తం మెరైట్ 360 డిగ్రీస్ తిప్పాలనుకుంటా. ఓకే, సో స్టార్ట్ విత్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. హాయ్ అండి, పార్థ సారథి గారు. హాయ్ సార్. సో యా, సందిగ్ధం టైటిల్ మటుకు చాలా ఇంప్రెసివ్ టైటిల్. అంటే జనాలకు కూడా ఒక సందిగ్ధంలో పెట్టారు అని చెప్పొచ్చు. ఏంటి అంటే కాన్సెప్ట్ ఏంటి, మీరు తీసుకోవాలనుకున్న జనాలకి చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటి విత్ దిస్ మూవీ? వాట్ యూ వాంటెడ్ టు డెలివర్? అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఆడియన్కి నచ్చే విధంగానే ఉంటుంది సార్. యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్ నుంచి ఆడియన్ ఒక విషయం తెలుసుకుంటాడు కంపల్సరీ. డిఫరెంట్ క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ వాళ్ళిద్దరే కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఒక పేరు ఉంది, ఆ పేరు ఇద్దరు ఒకటే క్యారెక్టర్ అని కూడా ఉండదు ఇందులో. క్యారెక్టర్స్ ప్రతి మనిషికి డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నుంచి డిఫరెంట్ మెసేజ్ కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ ఆడియన్కి అర్థం అవుతుంది కంపల్సరీ. ప్రతి కోణాన్ని ఆడియన్స్ చూడగలుగుతారు. ఇది లేదు ఈ సినిమాలో అనేది కాకుండా అన్నీ కలిపి ఒక మంచి సినిమా చేయాలి అనుకున్నాను. అది సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగాను. అంటే కమర్షియల్ ప్లాట్లో వెళ్తున్నాను సినిమా. ఆడియన్కి అంటే కమర్షియల్ అనే దానికంటే ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమా మేము చేయాలనుకున్నదో కూడా అదే. ఆడియన్స్ మమ్మల్ని మెచ్చుకోవాలి, సినిమా నచ్చాలి, అందరికీ ఆడియన్స్ మెప్పు మేము పొందాలి అనే ఎక్స్పెక్ట్ చేసే తీసిన సినిమా. సో అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు ఈ సినిమా చూసిన తర్వాత కంపల్సరీ. సంజయ్ గారు, సో హస్బెండ్ డైరెక్షన్ చేస్తున్నారు, ముందుండి అంటే ప్రొడక్షన్లో ఒక భాగంగా ఉందాము అని ముందుకు వచ్చారా, లేదంటే ఏంటి కథ మీకు తెలిసి కథలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? అండ్ సపోర్టివ్గా నాట్ ఓన్లీ మనీ పెట్టడం కదా, ప్రొడ్యూసర్ అయిన మనీ పెట్టడం ఒకటే కాదు, యాజ్ ఎ వైఫ్ మీ సజెషన్స్ ఏంటి సినిమా పైన? అంటే ఇండస్ట్రీ గురించి చాలా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సో హస్బెండ్ ఒక అడుగు ముందుకేసి సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు మీ థాట్ ఏంటి, ఎలా ఉంది? నాకైతే అసలు ఇండస్ట్రీతో సంబంధమే లేదు. నేను అసలు నాకు ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. మా సార్ కోసమే యాక్చువల్లీ మూవీ తీయాలి, ఆయన పేరు బయటకు రావాలనేసి అనుకున్నాను. ఓకే, అంటే కథ ఇప్పుడు మీరు నమ్మింది ఏంటి? ఆయన చెప్పిన కథలో కానీ ఆయన స్టోరీని బేస్ చేసుకుని మీరేంటి అంటే ఎంత కాన్ఫిడెంట్గా సినిమాని? ఎందుకంటే సినిమా తీయడం ఒకటైతే, రిలీజ్ ఈ రోజుల్లో జనాల ముందుకు తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. దాన్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తున్నారు మీరు, ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు. చాలా అక్కడ ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాగా వచ్చి. బట్ మీరు ఒక అడుగు ముందుకేసి యూఆర్ రెడీ టు గెట్ ద మూవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. సో ఏంటి మీకేం నమ్మకం సినిమా మీద? స్టోరీ అయితే డెఫినెట్గా ఆడియన్స్కి కంపల్సరీ నచ్చుతుందండి. నేను విన్నాను, నేను చూశాను. ఇది మెయిన్ ఏంటంటే ఇది ఆగిపోయింది, ఇది కూడా ఆగిపోయిద్దేమో అనుకున్నాము. యాక్చువల్లీ సాయి సతీష్ సార్ మాకు లాస్ట్లో గాడ్ పంపించారు అనమాట. సార్ వల్లే అంతా పరిచయం అయ్యారు. ఆ టీం, ఆ బాండ్ అంతా మాకు ఫస్ట్ వీళ్ళతో ఎలా బాండింగ్ అయిందో సాయి సార్తో కూడా సేమ్. సాయి సార్ వచ్చాక మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ జరిగి ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది మూవీ. డెఫినెట్గా అందరికీ నచ్చుద్ది స్టోరీ, ఆడియన్స్కి అయితే కంపల్సరీ నచ్చుతుంది. మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఒక సినిమా చేయాలంటే ఎలాంటి వాళ్ళని కలుపుకోకూడదు, ఎలాంటి వాళ్ళని కలుపుకోవాలి, రెండు ఎక్స్పీరియన్స్ చేశాను ఫస్ట్ సినిమాతోనే. ఎలాంటి వాళ్ళని తీసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి మొదటి సినిమాకే అర్థమైపోయింది అంటే రెండో సినిమాకి ఇంకా గట్టిగా ప్లాన్ చేసి, అంటే చాలా మందికి 2-3 సినిమాలు చేసిన అనుభవం తర్వాత కానీ తెలియదు. అవును సార్, అవును. మీకు అది ఫస్ట్ సినిమాతోనే వచ్చింది అంటే? అవును సార్, అవును. ఇంకా తీసుకున్న టెక్నికల్ టీం కొంతమంది సపోర్ట్ సరిగా లేక ఫెయిల్ అవుతాము అనే ఆలోచనని యాక్చువల్గా సినిమాని ప్రమోట్ చేయడానికని మేము పిఆర్ఓ సాయి సతీష్ గారిని పిలిచాం ఆఫీస్కి. పిలిచి ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసి, సార్ నేను చాలా ఇయర్స్ నుంచి కష్టాలు పడుతున్నాను ఇండస్ట్రీలో, మీ సబ్జెక్టు, మీ టేకింగు, మీ కథ బాగుంది, దాన్ని కొంచెం షైన్ చేయండి సార్ అన్నారు. సార్ చేయడానికి చాలా వరకు ట్రై చేశాను సార్. ఆ టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ఉందో నాకు మనీ వేస్ట్ అవుతున్నాయి కానీ ఆ టెక్నికల్ సపోర్ట్ రావట్లేదు సార్ అన్నాను. అంటే జానకిరామ్ అని ఒక ఆయన సీనియర్ ఎడిటర్, ఆయన్ని పరిచయం చేశారు సాయి సతీష్ గారు. సో ఇంక అక్కడి నుంచి ఆ జానకిరామ్ అన్న ఆయన చూసి,
సార్ దీన్నే మీరు అనుకున్న స్టోరీనే ఏం మార్చొద్దు, స్క్రీన్ ప్లే కొంచెం చేంజ్ చేయండి సార్ అన్నారు. ఇప్పుడు ఆయన నేను కూర్చొని స్క్రీన్ ప్లే చేంజ్ చేసి మళ్ళీ రీపోస్ట్ ప్రొడక్షన్ చేయించి అంటే మనం చెప్పాలనుకున్నది అవతల వాళ్ళకి నచ్చేది చాట భారతం అంత అక్కర్లేదు. ఇది నాకు ఆయన మెయిన్ చెప్పారు ఎగ్జాంపుల్. సో అది నచ్చి ఓకే మనం చెప్పాలనుకున్నది ఆడియన్కి నచ్చేది, మనం చెప్పింది సక్సెస్ అయ్యేది, దాని వరకు ఏది కావాలో సినిమాలో మళ్ళీ ఫిల్టర్ చేసి భారీ డ్యూరేషన్ వచ్చిన సినిమాని మళ్ళీ డ్యూరేషన్ తగ్గించి అనవసరమైంది కొన్ని అంటే కష్టపడి చేసిన సీన్స్ కూడా కొన్ని చాలా వరకు డిలీట్ చేసి ఒక ఫైన్ ట్యూన్ చేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి సార్ ఓకే మీరు వెయిట్ చేయండి అన్నారు. ఒక 10 days టైం అడిగారు. ఈవెన్ మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతిదీ టోటల్ మళ్ళీ రీకరెక్షన్ రీఎడిట్ స్టార్టింగ్ మళ్ళీ రీవర్క్ చేయించుకొని వచ్చి ఇప్పుడు చూడండి సార్ సినిమాను చూశాక నిజంగా నేనే షాక్ అయ్యాను. నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేదానికంటే అద్భుతంగా చెప్తుంది సినిమా అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి ఓకే కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఓకే నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను ఆడియన్కి నచ్చే విధంగా. ఇప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం అయితే 100కి 200% ఇప్పుడు ఉంది సార్ నాకు. ఓకే సూపర్. సో అర్జున్ రావు అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? హీరో అనే క్యారెక్టరైజేషన్స్కి ఈ మధ్యన 2 డెఫినేషన్స్ వస్తున్నాయి. ఒకటి హీరో అంటే ఏదో నామకే వస్తే హీరో పెట్టాలి, దొరికింది ఆపర్చునిటీ వచ్చింది చేసేసాం, ఇది ఒకటి ఉంది. కథలో దమ్ము ఉండి నాకు కంటెంట్ ఉండి నేను ఇప్పుడు ఆడియన్స్కి, ఎందుకంటే మనం ఒక ఫస్ట్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాం అన్నప్పుడు మనం ఏంటి అనేది ఆడియన్స్కి చెప్పాలి, అలా చెప్పే సినిమా ఇది అవుతుంది. ఈ 2 ప్యాటర్న్స్లో వాట్ ఈజ్ యువర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? నా క్యారెక్టర్ వచ్చేసి నా క్యారెక్టర్తో స్టోరీ స్టార్ట్ అవుతుందండి. సో నా క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లోనే. అంటే మీరు అన్నట్టు హీరో వస్తే హీరో అన్నట్టు ఉండదు, బట్ హీరోలో నా క్యారెక్టర్కి అయితే చాలా బాగుంటుంది ఇందులోనే. సో దాన్ని బేస్ చేసుకుని ఆయన క్యారెక్టర్ నడుస్తుంటుంది. సో 2 ఈక్వల్గా ఉంటాయి, ఎక్కడ కూడా ఎవరికి బ్యాలెన్స్ అవుట్ ఏమో అవ్వలేదు, 2 కూడా చాలా ఈక్వల్గా ఉంటాయి, చాలా బాగుంది. సో మా కో యాక్టర్స్ కూడా చాలా బాగా ఇందులో చేశారు. సో అంటే నేను చెప్పే కంటే మీరు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తే మీకు తెలుస్తుంది అండి. ఖచ్చితంగా అది ఎలాగో ఆడియన్స్ ఫైనల్గా జడ్జ్మెంట్ వచ్చేది నాకంటే కూడా ఆడియన్స్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫైనల్ జడ్జ్మెంట్. సో మీకేం నచ్చింది అంటే కథ చెప్పినప్పుడు విచ్ పాయింట్, ఆ హుక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి, ఈ పాయింట్ బట్టి అరే ఇది కదా టర్నింగ్, దీన్ని నేను చేయాలి సినిమా ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అన్న పాయింట్ ఒకటి అనిపిస్తుంది కదా, అలాంటి పాయింట్ ఏంటి సినిమాలో? అంటే నా క్యారెక్టర్ మెయిన్ ప్లాట్ రివీల్ చేయకూడదు, బట్ కాకపోతే ఏంటంటే నా క్యారెక్టర్ తోటి స్టార్ట్ అవుతుంది కనుక మెయిన్ పాయింట్ నా క్యారెక్టర్ అండి బేసిక్గా. సో సందిగ్ధం అనేది దానికోసం వచ్చింది. సో అది బయట చెప్పకూడదని చెప్పేసి చెప్పట్లేదు అంతే. బట్ డైరెక్టర్ గారిని అడుగుతాను సందిగ్ధం ఏంటో వస్తాను సార్ మళ్ళీ సార్ అడిగితే ఒకసారి రివీల్ చేస్తే కానీ పర్లేదు, రివీల్ చేయరు. బట్ ఏంటి సార్ అంటే సందిగ్ధం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీంట్లో మీరు ఏ ఎలిమెంట్ని టచ్ చేశారు అనేది తెలుసుకోవాలని ఉంది. చెప్తాను సార్ వస్తాను ఇక్కడ మెయిన్ పార్ట్. సో హాయ్ అండి. ట్రైలర్లో మీ క్యారెక్టరైజేషన్ చూసాను, చాలా ఇంప్రెసివ్గా ఉంది. సినిమాలో కూడా అంతే రగ్గడ్గా అలాగే ఉంటుందా, లేకపోతే అవుట్ అండ్ అవుట్ త్రూ అవుట్ ద ఫిలిం క్యారెక్టర్ని అలాగే క్యారీ చేస్తారా, లేకపోతే మధ్యలో ఎమోషన్స్ కోర్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి మీ క్యారెక్టరైజేషన్? అన్ని రకాలు ఉంటాయి, ఎమోషన్స్ కానీ ఫైట్స్ కానీ యాక్షన్ అన్ని రకాలు ఉంటాయి సినిమాలో. ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి ఈ సినిమాలో ఉంది. సింపుల్గా చెప్పేసారు ఎందుకంటే ఈ క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేశారు, సార్లో ఈ డిజైన్ చేశారు కాబట్టి అవుట్పుట్ అలా వచ్చింది. మా హీరో ఎంత ఇన్వాల్వ్ అయ్యాడంటే సార్ ఫైట్ సీన్లో, మామూలుగా ఫైట్స్ కొంచెం డూప్ ఫైట్స్ చేస్తాము. నవీన్ రాజ్ శంకర్పు అతను నెగిటివ్ రోల్, వీళ్ళిద్దరిది ఫైట్, హీరో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా కొట్టేసాడు. అతను కొట్టిన దెబ్బకి అతను హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసాం అతను ఆ రోజు. అంటే అతను అంతే ప్యాషనేట్గా రియలిస్టిక్గా చేశాడు, ఇతను అంతే ప్యాషనేట్గా రియలిస్టిక్గా చేశాడు. ఆయన కొట్టిన దెబ్బలకి ఈయన 1 వారం రోజులు లెగలేదు, ఈయన కొట్టిన దానికి ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈవెన్ గాడ్స్ గ్రేస్ నైట్కి ఆయన కొంచెం రికవరీ అయ్యారు. ఆ సిచ్యువేషన్లో కూడా వచ్చి ఆయన ఫైట్ కంటిన్యూ చేశారు నవీన్ రాజ్ శంకర్ అని. ఆయన ఇద్దరికి ఏమైనా గ్రడ్జ్ పాయింట్స్ ఉన్నాయా అంటే ముందు నుంచి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా అంటే డైరెక్ట్గా ఇద్దరు నిజంగా కొట్టుకున్నారంటే అది అంటే బద్ద శత్రు ఎలా కొట్టుకుంటో అలా కొట్టుకున్నాం. యాక్చువల్లీ ఆ సినిమా ఆ రియాలిటీ రావాలని చెప్పేసి, రియాలిటీ కోసం కానీ ఇద్దరు బావబామర్తులు సినిమాలోనా? ఓకే ఓకే. అంటే
రియాలిటీ కోసం రియల్గా కొట్టుకున్నారు. కొట్టుకున్నాను సార్. రియాలిటీ సీన్స్ ఏదైనా రియల్గానే చేస్తారు సార్. క్లారిటీ కోసం అడుగుతున్నా. అలాంటి సీన్స్ అయితే అర్జున్ గారిని అడగాలి సార్. మీరు ఎలాంటి సీన్స్ అన్నారు అది క్లారిటీ ఉంటుంది. స్క్రీన్ మాత్రమే రొమాంటిక్ అయితే మీరు రియలిస్టిక్గా ఆ స్క్రీన్లో సార్ లవర్ బాయ్ సార్. PLAY బాయ్ ఉన్నాయి సార్. రొమాంటిక్ సీన్స్ ఏమన్నా ఉన్నాయి సార్. ఉన్నాయా ఫస్ట్ సినిమాలో? ఆడియన్స్కి సరిపడగా ఉన్నాయి సార్, మరి ఎక్కువ ఏం లేవు. మరీ ఎక్కువ ఏం లేదు. ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ అంటే ఎక్కువ లేవని మీరు ఫీల్ అవుతున్నారు, ఆడియన్స్ కావాల్సిన ఉన్నాయని? లేదండి, ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వాలి రేపు అనేది మనం చూస్తుంటాం కానీ మూవీస్లో. అంటే ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఈ మధ్య కాలంలో. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మీరు ఎంత చూపించినా ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా మనం ఇవ్వాలంటే కష్టం అవుతుంది మనకు తెలియ సినిమాలు కనుక. ఓకే. సో అది ఆడియన్స్కి సంబంధించి ఎంతవరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం ఇవ్వాల్సినంత ఇవ్వాలి ఇచ్చే మూవీలో. ఓకే. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కామెడీ ఉంటుంది. సో త్రూ అవుట్ మూవీ చాలా బాగుంటుందండి. ఆ మూవీలో రొమాంటిక్ సీన్ కి మాత్రం అర్జున్ బాగా సపోర్ట్ చేశాడు సార్. సార్ ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అని అడిగారు. సార్ సీన్లు అన్నా నేనేమి చెప్పలా, ఆ సీన్లు అయితే అన్నప్పుడు నాకు అర్థం. సార్ నేను చెయ్యాలంటే సారే చెప్పాలి కదా ఇలా చేయాలి అర్జున్. సార్ చెప్తారు సార్, చేసేది మీరేగా. సపోర్ట్ ఎలాగంటే సార్ సరిపోద్ది అర్జున్ అన్నా కానీ లేదు సార్ ఇంకా చేద్దాం సార్ ఇంకా చేద్దాం సార్ అని రిపీటెడ్ కాజల్ వేరే సపోర్టివ్ ఉంది. కాజల్ అక్కడికి మీరెందుకు ఇటు షిఫ్ట్ చేస్తున్నారు? కాజల్ తోనే ఆ సీన్స్ సార్. కాజల్తో నా సీన్స్. సో అంటే అటు షిఫ్ట్ అవ్వచ్చు కదా మళ్ళీ నా మీదకి ఉంటుందని చెప్పేసి. మీరు హ్యాపీ కదా? అయ్యో సినిమా హ్యాపీ సార్, అదే నేను అడుగుతున్నా. సినిమా హ్యాపీ కదా అని అడుగుతున్నా. సినిమాలో హ్యాపీ. ఓకే సార్. సో కాజల్ గారు, హౌ యువర్ క్యారెక్టర్? అంటే కాజల్ నేమ్ చాలా character name is Kalyani. సినిమాలో క్యారెక్టర్ నేమ్ Kalyani. And real name is Kajal. రియల్ నేమ్ ఇస్ కాజల్. బట్ అదే అంటున్నా, రియల్ నేమ్ కాజల్కి చాలా ఇంపాక్ట్ ఉంది అండ్ వెరీ ఇంప్రెసివ్ నేమ్. సో ఆ నేమ్కి తగినట్టుగా క్యారెక్టరైజేషన్ కళ్యాణి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? How your character will be portrayed in the film, and what was that point you liked when director narrated the story? Actually, I like bold characters. So my character in the film, she's bold, she's friendly, and she's some like bold girls, friendly girls ki something ki kisi ne kuch bola to just like aise. It is that ఎవరైనా ఏమన్నా అంటే bold. What's the bold character name in the Telugu? According to the audience or some perceptions, bold character. మీరు బోల్డ్ అన్నప్పుడు కాబట్టి నేను అడుగుతాను. Bold character is some other perceptions like bold character అంటే వేరే విధంగా వెళ్తుంది. మీరు you are saying that when someone is opposite person is not properly behaving, you can react fastly. Exactly, that is mean bold character. అంటే I didn't ఓపెన్ mean మైండెడ్ romantic. Strong and straightforward character అంట. Yeah. You are saying bold and this is completely different. అర్థాలు మాట్లాడతారు. అర్థాలు చాలా మారిపోతాయి. ఆడియన్స్ బోల్డ్ అనగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు తమ్నేల్ వేసుకుంటారు. బోల్డ్ క్యారెక్టర్ కి సిద్ధమన్న కాజల్ మొదటి సినిమాతోనే ఒక తమ్నేల్ పడిపోతుంది. స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, క్లారిటీ. రైట్. సో హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేడ్? మీరు చాలా సైలెంట్గా ఏందని ఎవరేం చెప్తున్నా, నేనేం చెప్పాలని ప్రిపేర్ అవుతున్నారో చెప్పండి. అడగకపోతే బాగుండదు చూస్తున్నారు. నన్ను దేంట్లోకి లాగొద్దు అని అలా కుదరదుగా. ఈ మూవీలో వచ్చేసి నా నేమ్ వచ్చేసి మేఘన. సో దీంట్లో వచ్చేసి నాది డాక్టర్ రోల్ ఉంటుంది. సో సమ్ విలేజ్ వాళ్ళకి హెల్పింగ్ సో సమ్ ప్రాబ్లమ్స్లో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. సో అలా ఉంటుంది. ఆయన కొడుతూ ఉంటారు, మీరు వాళ్ళకి కట్లు కడుతూ అదే కాన్సెప్ట్. అలా అలాంటి ఓకే. అంటే క్లారిటీ డౌట్ వచ్చింది. డాక్టర్ ప్లస్ ఫైటర్ కాబట్టి ఆవిడ చేసుకునే పని ఆవిడ చేసుకునేవాడు సార్ ఈయన సినిమాలో. ఈయన పని ఏం చేయడు, ఈవిడ పని ఏం చేయడు. బాగున్నాయి సార్. డిఫరెంట్ క్యారెక్టర్స్ రాశారు ఈ సినిమాలో. యా, మీ దగ్గరికి వస్తా. కీ పాయింట్ ఇందాక అడిగాను, సందిగ్ధం అనేది చాలా మీనింగ్స్ వస్తాయి. సందిగ్ధం అనేది ఏంటంటే చేయాలా చేయకూడదా ఆ క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. అంటే లాట్ ఆఫ్ కీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ సందిగ్ధం అని టైటిల్ పెట్టడానికి. అంటే ఒక ఫ్యామిలీ డ్రామా కావచ్చు, యాక్షన్ ఎపిసోడ్స్ కింద, అంటే మంచి చెడు అన్న పాయింట్లో మీరు ఎలాంటి కీ పాయింట్ని తీసుకున్నారు సినిమాలో? వాట్ వాజ్ యువర్ కీ ఎలిమెంట్ టు మేక్ ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్స్? ఆడియన్స్కి ఫస్ట్ నుంచి క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో మూవీ ఎండింగ్కి వచ్చేసరికి క్యారెక్టర్స్ మారిపోతాయి సార్. ఆడియన్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా మారిపోతాయి.
అంటే ఇదేంటి వీళ్ళు ఇలా కదా ఇలాగయ్యారేంటి ఈ టైప్ ఆఫ్ తను ఈ పని చేస్తాడు కదా ఈ పని చేస్తాడు ఈ టైప్ ఏదైనా కావచ్చు. క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్ని సందిగ్ధంలో పెట్టే విధంగా ఉంటాయి ప్రతి క్యారెక్టర్స్. ఆడియన్స్ కూడా సందిగ్ధంలోకి వెళ్తారు. ఫైనల్గా సందిగ్ధం నుంచి బయటికి తీసుకొస్తారా, లేకపోతే పార్ట్ 2 ఏమన్నా ప్లాన్ చేసి హుకప్ ఎండింగ్ పాయింట్ ఓపెన్ ఎండింగ్ ఇచ్చి వదిలేరా? సందిగ్ధంలో ఉంటాము అనుకుని వచ్చాం సినిమాకి, కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అని ఆడియన్స్ ఫీల్ అవుతారు సార్ కంపల్సరీ. ఓకే, అయితే ఎండింగ్ ఇచ్చేస్తారు. రావడం అయితే సందిగ్ధంలోనే వస్తారు, థియేటర్కి రావడం అయితే ఇదేం టైటిల్ ఏంటి సందిగ్ధం, మనకు కానీ మెంటల్ రాదు కదా సినిమాకి వెళ్ళిన తర్వాత అనే ఆలోచనతో అయితే ఆడియన్స్ వస్తారు. వచ్చిన తర్వాత అబ్బా ఇలాంటి సినిమా ఇంకా వస్తే బాగుంటుంది, ఇంకా చాలా చాలా వస్తే ఇలాంటి సినిమాలు బాగుంటాయి అని ఆడియన్స్. ఏది సార్ రన్ టైం వచ్చి 100 minutes పైన ఉంటుంది సార్. అంటే క్రిస్పీ టైం 2 hours లోపల 2 hours లోపు క్లోజ్ అయిపోతుంది. సో అదే అంటే ఆడియన్స్ ఆర్ నాట్ రెడీ టు హుకప్ టు థియేటర్స్. ఎక్కువ టైం వాళ్ళకి హై ఎలిమెంట్స్ ఇచ్చి హై అండ్ మ్యూజిక్ ఇచ్చి కూర్చోబెడితే తప్ప. ఫస్ట్ 2.5 hours వచ్చింది సార్. ఫస్ట్ అంతసేపు ఆడియన్ని ఇబ్బంది పెట్టినట్టు ఉండకూడదు కథ. మనం ఏం చెప్పాలనుకున్నాం అది చెప్తే సరిపోద్ది ఆడియన్కి అర్థమయ్యేలా, కానీ దాన్ని 100 minutes అంటే ఆడియన్కి నచ్చే విధంగా టైం పీరియడ్ని కూడా తగ్గించి చక్కగా అర్థమయ్యేలాగా ఆడియన్కి ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్కడ విసుగు రాకుండా బయటకు ఆడియన్ వెళ్ళిపోకుండా కూర్చోబెట్టి కంప్లీట్ అయ్యేంత వరకు కూర్చోబెట్టే సినిమా సందిగ్ధం. సూపర్. అండ్ సంధ్య గారు, ఫస్ట్ సినిమా అనేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ప్రొడక్షన్ వైజ్ అనేది అంత ఈజీ కాదు. ఎంత హస్బెండ్ సపోర్ట్ ఉన్నా, మీరు ఆయన సపోర్ట్ ఇచ్చినా, ఇండస్ట్రీలో లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఆ గ్రౌండ్ వర్క్ ఎంతో చేసి ఆ స్టోరీ ఏంటి, కెమెరాస్ ఏంటి, అనుకున్న బడ్జెట్ ఓవర్ క్రాస్ అవుతూ ఉంటుంది, లిమిట్లో పెట్టుకోవాలి. ఆర్టిస్టులు మనకి సపోర్టివ్ ఉన్నా కూడా ఎక్కడో కొంతమంది వల్ల మనకి ఓవర్ ద లిమిట్ అవ్వడం, అరే వీళ్ళని తీసుకున్నాం ఈ ఆర్టిస్ట్ వల్ల ఇలా ఏంటి మీరు అబ్జర్వ్ చేసినాయి ప్రొడక్షన్లో? అంటే నెక్స్ట్ ఫర్దర్గా మీరు చేయాలి. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఇట్స్ లైక్ ఒక సముద్రం లాంటిది. మనం లోపలికి వెళ్ళడం తప్ప ఇది ఉండదు, బయటికి వదిలేసి వెళ్ళిపోవడం అనేది తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో నెక్స్ట్ ఫర్దర్గా సినిమాలు చేయాలనుకున్నప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు సినిమాతో? ఈసారి అంతా ప్లాన్డ్గా వెళ్ళాలనుకుంటున్నా సెట్లోకి. ఓకే, ఇప్పుడు అయితే వితౌట్ ప్లానింగ్ వెళ్ళారా? వితౌట్ ప్లానింగ్ అంటే యాక్చువల్లీ బడ్జెట్ స్టార్టింగ్లో నేను లేను, తర్వాత మధ్యలో నుంచి వెళ్ళాను నేను షూట్కి. యాక్చువల్లీ పాప వల్ల వెళ్ళలేకపోయాను. సో అప్పటికే బడ్జెట్ దాటిపోయింది. సో ఇక తప్పదనేసి పాపను వదిలేసి వెళ్ళాను నేను షూట్లోకి. అక్కడ అప్పటికే అయిపోయింది బడ్జెట్, 1 crore దాటిపోయింది. తర్వాత ఏం చేశారు మరి లిమిట్ చేసుకోవడానికి? ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇండస్ట్రీలో? అమౌంట్ గురించి అంటున్నారు. అమౌంటే కాదు, అంటే ఆ ప్లానింగ్ కానీ, టేకింగ్ ఆఫ్ ఫిలిం ఎగ్జిక్యూషన్ కానీ, ఆర్టిస్టుల కోఆర్డినేషన్ కానీ, సెట్లో ఉండే ఒక ప్రొడ్యూసర్గా మీరేం నేర్చుకున్నారు? అంటే చెప్పాలా చెప్పకూడదని ఆలోచిస్తుంది సార్. ఎటువంటి అదే ఇదేం అడిగింది నాట్ టు కాంట్రవర్సీ ఆర్ కాంప్లికేట్ చేయడానికి కాదు. ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు మీరు వచ్చారు, తర్వాత మేబీ ఏమో ఈ సినిమా సక్సెస్ అయ్యి ఒక లేడీ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చేసినప్పుడు నెక్స్ట్ అదర్స్ ఆల్సో రెడీ టు కమ్. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్, మీరు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు మేబీ ఈ ఇంటర్వ్యూ కాకపోతే వేరే ఇంటర్వ్యూస్ చూసన్నా మీ నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు రావడం. ఏం లేదు సార్, టీంలో అదే నేను ఇందాక అన్నట్టు ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎటువంటి పరిణామాలు వస్తాయని ఉన్నాయి కదా, అవి తెలుసుకుని వాళ్ళని తెలుసుకునే టైంకే తెలుసుకునే టైం వచ్చేసరికి చాలా టైం అయిపోయింది, ఎక్కువ ఫ్లో అయిపోయింది. సో అలాంటివి ఏమన్నా ఉంటే ముందుగానే చూసుకొని మంచి టీంని ఎంచుకొని వెళ్తే ఇటువంటి డిస్టర్బెన్స్లు కానీ ఫైనాన్షియల్గా ఏం స్ట్రగుల్స్ కానీ లేకుండా అనుకున్న చక్కగా వస్తుంది. మాకు ఇప్పుడు ఆ టీం దొరికింది. సో అదే నేను 2 రకాల మనుషుల్ని ఫేస్ చేశాను అన్నాను కదా సార్, గుడ్ ఆర్ బ్యాడ్. ఫస్ట్ బ్యాడ్లో బ్యాడ్ పర్సన్స్ ఫేస్ చేయడం వల్ల స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు మంచి టీం, ఒక గుడ్ టీం, గుడ్ పర్సన్స్ మీట్ అయ్యారు. అంతా కూడా ఒక ప్రణాళిక, ప్లానింగ్, ఎంత ఏంటి, ఏ రోజు ఎంత ఏంటి అనేది ఒక ఫస్ట్ పేపర్ వర్క్ చేసుకొని వెళితే అంతకు మించి ఖర్చు అవ్వదు అనేది ఒక లెక్చర్గా నేర్చుకున్నాం మేము. సూపర్ సార్. సో ఈ సక్సెస్ మీకు అలా కంటిన్యూ అవ్వాలి, ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వాలి,
మీకు ఆ స్ట్రీక్ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ సినిమాలకు మంచి టీం అది కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ ఒకటి కీ రోల్ ప్లే చేస్తుంది. సో అంటే సాంగ్స్ ఓ పక్కన పెడితే సినిమాలో బ్యాక్గ్రౌండ్ విల్ బి ద మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిలిం. ఈ రోజుల్లో అదే కీ ఎలిమెంట్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ త్రూ అవుట్ ద ఫిలిం ఎలా ఉంటుంది, హై ఇస్తుందా ఆడియన్స్కి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా 3 times చేంజ్ చేసాం సార్. మేము అనుకున్న ఫైన్ ట్యూన్ వచ్చేంత వరకు 3 times దాన్ని చేసాము. ఇప్పుడు ఓకే ఎలా ఉండాలో అదే సినిమాకి ఎంతవరకు అవసరం అంతవరకు ఎగ్జాక్ట్గా ఉంది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఖచ్చితంగా మీకు సాంగ్లోనే ఎలా ఉంది మ్యూజిక్ అనేది ఆడియన్స్కి అర్థమవుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్కి వస్తే అంతకంటే వేరేట్లు చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కూడా. ప్రతి సీన్ని ముందు ఆ ఫీల్ రప్పిస్తుంది కంపల్సరీ. ప్రతి బ్యాక్గ్రౌండ్ ప్రతి సీన్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఆ సీన్ ఏంటి అనేది ఆడియన్కి ఆటోమేటిక్గా ఫీల్ వచ్చేలా చేసే విధంగా సూపర్, స్టోరీకి తగ్గట్టుగా బాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రైట్, సూపర్ సార్. అండ్ మీరు నలుగురికి అంటే కామన్గా అడిగే క్వశ్చన్, మేబీ అడుగుండొచ్చు వేరే వాళ్ళు కూడా, మనం ఇండస్ట్రీలోకి వస్తున్నాం అంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఆ స్క్రీన్ మీద ఫిగర్ని చూసి అరే ఎప్పటికన్నా మనం కూడా అలా స్క్రీన్ మీద కనిపించాలి అన్న ఒకటి పెట్టుకుని వస్తాం కదా. హూ వాజ్ యువర్ రోల్ మోడల్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? ఇన్స్పిరేషన్ అంటే మెగాస్టార్ అనుకోండి, చిరంజీవి. మెగాస్టార్. ఓకే, ఆయన లేకుండా ఎవరికి జరగదు, బాస్ లేకుండా ఏది జరగదు. కానీ సో ఆయన చూసే మేము అంటే నేను ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు, బట్ కాకపోతే ఆయన చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి అన్ని సినిమాలు బాగానే చూస్తాను, బట్ చిరంజీవి సినిమాలు అంటే బాగా ఇష్టంగా చూస్తాను. సో ఇన్స్పైర్ అయితే ఆయన అండి. ఓకే, దానికి ఇన్స్పిరేషన్ రొమాంటిక్ సీన్స్ గారు ఇన్స్పిరేషన్స్? రొమాంటిక్ సీన్స్ ఎవరున్నారు సార్? ఎవరు లేరు మన దాంట్లో తెలుగులో. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా ముందు జనరేషన్ తీసుకోవాలి. మీకు మెగాస్టార్ అంటే ఏ సినిమాతో టైం? సో ఫర్ యూ బోత్? అనుష్క. అనుష్క యా హైట్, యాక్షన్ సీక్వెన్స్ యా అర్థమవుతుంది, మీరు అడిగినప్పుడే అర్థమైపోతుంది. అండ్ ఫర్ యూ? Nagarjuna sir. నాగార్జున. Love his acting. రొమాంటిక్. No. I love his acting. I love his character. From which movie you started watching? That movie, Mass. I don't know. There is a song, "Main Hu Mass." Mass. That. Okay. మాస్. And there is a rumor spreading out by some others when I'm coming that Kajal is a good singer. Oh, who said? I'm a good singer. Who said? I heard there. No, I am not. I am a bathroom singer. You accepted. See, humming అనేది bathroom లో అయినా ఎక్కడైనా hum చేసుకుంటాం. So your favorite hero Nagarjuna. 1-2 lines for our audience. Nagarjuna fans will watch it. I can't. Oka 2 lines. No, I can't. Maybe if you are a good singer and next opportunities లో direct గా వాళ్ళు He gave me as an actor opportunity. It's a big thing for me. I don't want as a singer. just 2 lines. I don't know. She'll continue with you. She'll continue with you. I don't know Telugu. No need of Telugu song. Any Hindi okay. Director garu kuda support istunaru. Any Hindi song okay. So the Nagarjuna sir song. Yes. Or any song. Any other. Your choice. Okay. This is a actually Bollywood song. I love this song. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. I can't sing. Only 1 line. మీరు నవ్వుతూ డైలాగ్ చెప్పేసారు పాట కంటే కూడా. This song. But you said it like a dialogue. Okay. I have it. I am not a singer na. Okay. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. ये क्या बात है आज की चांदनी में कि हम खो गए प्यार की रागनी में ये बाहों में पाए बस. No sir. No sir. సందిగ్ధం లేకుండా డైరెక్టర్ గారు ఓకే అన్నారు కదా సార్. చెప్పండి మీరు క్లారిటీగా మీరు తల పట్ల. తను చేసే సినిమాలో సింగర్ ఆవిడ. నేను చేసే సినిమా కాదు సార్, తను చేసే సినిమా. వాయిస్ ఇస్ టూ గుడ్. आप जो मूवी करते हैं वो मूवी में सिंगर बोलते हैं. नहीं. వాయిస్ ఇస్ టూ గుడ్. సో ఎస్ 29th of May సందిగ్ధం థియేటర్స్లోకి వస్తుంది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు లేవు, కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. సో కంటెంట్ని నమ్మి థియేటర్కి రండి అండ్ యూ విల్ ఎంజాయ్. సో వెరీ క్రిస్పీ టైమ్ అండ్ కష్టపడిన టీమ్కి ఎంకరేజ్మెంట్. ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ సందిగ్ధం on 29 May. And thank you so much for your valuable time. Thank you.